దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానములు చెప్పటంలో ఉపమానం యొక్క పరమార్థం ఏంటి, ఉపమానంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, ఈ దినాన లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతుకు వచ్చినప్పుడు ఏదీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎవరితోటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్తున్నాడు అని మనం చూస్తే, 13వ అధ్యాయం లోకాసు వార్త 1వ వచనం నుంచి చూస్తే, పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అని ఉన్నది. అసలు పిలాతు గలీల్లో కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండేను అని అన్నాడంటే, ఈ పిలాతు క్రీస్తు శకము 26 నుంచి 36 వరకు రోమా గవర్నర్గా 10 సంవత్సరాలు ఇతడు పరిపాలన చేశాడు. నిజంగా ఈ రోమా గవర్నర్ అయినటువంటి ఈ పిలాతుకి యూదులన్నా, యూదుల యొక్క ఆచారాలన్నా, లేకపోతే ఇదిగో ఈ గలిలీలన్నా సరే ఇతనికి పడదు. యూదులైనా, యూదుల యొక్క ఆచారాలను. ఎందుకంటే ఇతడు అన్యుడు. యూదుల యొక్క ఆచారాలు అంటే ఇతనికి పడదు. ఎక్కువగా ఇతడి మీద, లేకపోతే ఆ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమయంలో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ గలీలీలు ఎక్కువగా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుండేవారు. వ్యతిరేకత చూపించేవారు. వారు చేసేటువంటి పనులను బట్టి వీరు ఇష్టపడేవారు కాదు. గలీలు వారు కూడా ఎక్కువగా తిరుగుబాటు చేసేవారు. అయితే ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఈ విధంగా ఎందుకు ఈ మాటలు ఇక్కడ వస్తున్నాయంటే, ఈ యొక్క పిలాతు ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఆ పరిసర ప్రాంతాల్లో డెవలప్ చేయాలంటే మనం కట్టే పన్నులను బట్టి, పన్ను ట్యాక్స్ మనం కడతా ఉంటాం. వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, ఇట్లాగా ఏదైనా డెవలప్ చేయాలంటే గవర్నమెంటే. అయితే నీటి కాలువల్ని తవ్వవలసినటువంటి సమయంలో ఈ పిలాతు ఏం చేస్తాడంటే, వీరు కట్టినటువంటి ట్యాక్స్లను బట్టి అక్కడ కాలువలను తవ్వించకుండా, నీటి కాలువలని కోసం తవ్వించకుండా, ఆ నీటి కాలువల కోసం ఇతడు ఏం చేస్తాడంటే, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో ఆ మందిరంలో ఉన్నటువంటి ఏదైతే గనక చందాలు వేస్తున్నారో అందులో నుంచి కొంత ధనమో ఇతడు తీసుకుంటాడు. అప్పుడు కూడా వ్యతిరేకత, అయ్యో, ఇది దేవుడికి ఇచ్చినటువంటి కానుకలవి, ఈ కానుకల్లో నుంచి ఇతడు చేయటం ఏంటి అని జెలోత్ అనే ఒక తెగ ఉండేది. ఆ తెగ ఎక్కువగా వీరి మీద తిరుగుబాటు చేస్తూ ఉండేది. అందుకే శిష్యుల్లో ఒక శిష్యుడు జెలోతు సీమోన్ అని ఒక అతడు ఉంటాడు. ఈ జెలోతు తెగ వీరి మీద తిరుగుబాటు చేస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ పిలాతు
దేవునికి అర్పించినటువంటి ఆ కానుకలో నుంచి కొంత తీసుకొని ఈ యొక్క నీళ్ళ కోసం, కాలువలు తవ్వించడం కోసం ఎప్పుడైతే ఉపయోగించాలని ఇదైనప్పుడు ఇంకా ఎక్కువ తిరుగుబాటు. అయితే ఒకానొక దినాన్న ఈ యూదులు బలులు అర్పించటానికి ఆ సమాజ మందిరంలో అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం మీద బలులు అర్పించడానికి మేకలు, గొర్రెల్ని తీసుకెళ్తారు కదా! అప్పుడు ఏం చేశాడంటే ఈ పిలాతు గారు కొంతమంది సైన్యాన్ని రహస్యంగా ఏర్పాటు చేసి పంపించి, ఎవరైతే బలులు అర్పిస్తున్నారో వాళ్ళని కూడా ఈ బలులతో పాటు వీరిని కూడా చంపేశారు. అందుకే ఇక్కడ ఏమనుంది? పిలాతు గలిలీలో కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. చూసారా ఎంత దుర్మార్గం? ఎవరైతే బలి అర్పించడానికి వెళ్ళారో గలిలీలు, ఆ ఆ గలిలీలను కూడా ఈ బలులతో పాటు వీరిని కూడా చంపించేశాడు. అందుకే ఇక్కడ ఏమన్నారు? ఇదిగో కొందరి రక్తము వారి బలులతో కలిగి ఉండెను. ఈ జరిగిన సంఘటన మనకు బైబిల్ గ్రంథంలో కనపడదు కానీ ఇక్కడ చరిత్ర. ఈ సంగతిని కొంతమంది ప్రభువారికి చెప్తున్నారండి. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, కొందరు యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. మనలో కూడా ఉంటారండి ఈ జనాంగం. ఏమని చెప్తున్నారు? ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కొంతమంది చూడండి, తామే జ్ఞానవంతులమని ఎదుటివారిని ఏం చేస్తారో తృణీకరిస్తారు. ఈ శాస్త్రులు, పరిచయులు ఏంటంటే మేమే జ్ఞానవంతులమని ఎదుటివారిని తృణీకరించేవారు. ప్రభువారు అన్నారు, ఇదిగో వీళ్ళు ఇప్పటికి ఎవరికైనా ఏదైనా ఒక నష్టం జరిగింది, ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒక భక్తుడికే ఏమంటారు? వీడు ఏదో తప్పు చేసి ఉంటాడులే, అందుకే వీడికి ఇలా జరిగింది, ఏదో పాపం చేసి ఉంటాడు అంటారు. యోసేపు గారు ఏమైనా పాపం చేశారా? యోసేపు గారు ఏమైనా తప్పు చేశాడా? ఆయన చెరసాల్లో లేకపోతే అన్నదమ్ములతోటి అనేక విధాలుగా లేదే. అందుకే ప్రభువారు అన్నారు, ఆయన వారితో ఇట్లా అన్నాడు, ఈ గలీలలో అట్టి హింసలు పొందినటువంటి వారు గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? వీరు చనిపోయారు కదా, వీళ్ళ బలులు అర్పించడానికి వెళ్ళారు, ఆ బలులతో పాటు వీళ్ళని కూడా చంపేశారు. అంటే గలీలులో ఉన్న వారు అందరికంటే వీరు పాపులని మీరు అనుకుంటున్నారా ఈ విధంగా చనిపోయారని అని అంటూ, కారని మీతో చెప్పుచున్నాను. వారు ఆ విధంగా చనిపోబడ్డారంటే, వారు ఆ విధంగా హింసించబడ్డారంటే వారు ఏదో పాపం చేశారని కాదు, తప్పు చేశారని కాదు. మీరు మారు మనసు పొందిన ఎడల మీరందరూ అలాగే నశించుదురు ప్రభువారు అన్నారు. వీళ్ళు మారు మనసు లేదు వీరికి దేవుని సన్నిధిలో కూడా. కొంతమంది మేమే భక్తిపరులమని, అంటే వాళ్ళకి మంచి ఉద్యోగం ఉండి డబ్బు అంతా బాగా ఉన్నదనుకోండి, వీడేదో పెద్ద భక్తిపరుడు, అమ్మో దేవునికి దగ్గరగా ఉన్నాడు, అందుకే దేవుడు ఆస్వాదించేసేసాడు, వీడు ఎంత భక్తి కలిగి ఉన్నాడో, వీడు సరైన భక్తి లేదు అని. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి, మారు మనసు. వీరేంటి? మేమే జ్ఞానవంతులము, మేమే భక్తిపరులము. ఉదాహరణకండి, కరోనాలో అనేక మంది చనిపోయారు, మనం బ్రతుకున్నామంటే వాళ్ళలో ఈ పాపాలు చేశారండి అందుకే చనిపోయారు అని కొంతమంది అనుకోవచ్చు. చనిపోయిన వారు పాపాత్ములు, బ్రతుకున్నామంటే నీతిమంతులని అనుకోవద్దు. లేకపోతే నాకేదో కష్టం వచ్చింది, నీకే కష్టం లేదని తప్పులు పాపం చేసినట్టు కాదు. వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే వీళ్ళు బలులు అర్పించడానికి వెళ్ళారా, ఆ బలులతో పాటు వీళ్ళని కూడా బలి అర్పించేశారు అని అంటే ప్రభువారు అన్నారు, ఇదిగో మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. నిజంగా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం మనం మారు మనసు పొందుకున్నామా? మార్పు చెందామా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అసలు మారు మనసు ఏంటో మనం నిజంగా ఎప్పుడైనా గ్రహించామండి? మారు మనసు అంటే ఎప్పుడో ఏంటన్నది మనం తెలుసుకున్నామా? అందుకే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే పేతురు గారు అన్నారండి, ఇదిగో ఈ నీ చెడుతనము మాడుకొని, ఎవరో గారడీ సీమోను బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పు గారిని వెంబడించాడు. ఎప్పుడైతే యెరూషలేము నుండి పేతురు, యోహాను గారు వచ్చి ఎవరైతే కనుక మార్పు చెందారో వారి మీద ఉండి బాప్తిసం తీసుకున్నటువంటి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే
వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే నాకు కూడా నేను ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఇదిగో ఈ శక్తిని నేను కూడా పొందుకోవాలని డబ్బులు ఇస్తున్నాడు. చూసారా? అందుకే పేతురు గారు అన్నారు, ఈడి చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. మారు మనసు పొందటం అంటే చెడుతనాన్ని మానుకోవాలండి. మారు మనసు పొందటం అంటే దేవుని వైపు తిరగటం, పాపాన్ని సమస్తమును విడిచిపెట్టేసి చెడుతనాన్ని మానుకొని దేవుని వైపు తిరగటమే ఇదండి. మంచి చక్కటి రాసుకొచ్చాడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 7వ అధ్యాయంలో చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయను. కొంతమంది చూడండి, వారికి ఏదైనా సమస్య వస్తే ఏడ్చేస్తారు. సమస్య తీరిపోయిందా, మళ్ళీ మామూలే. కానీ కొంతమంది, అయ్యో ప్రభువా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని వారు ప్రభు యొక్క పాద సన్నిధిలో, అందుకే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఇక్కడ 2 దుఃఖాలు ఉంటాయి. లోకానుసారమైనటువంటి దుఃఖం ఉంటుంది, నీకు వచ్చినటువంటి ఇరుకును బట్టి, సమస్యను బట్టి, అప్పును బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఏడ్చేస్తాం, నాకు ఈ శ్రమ వచ్చేసిందని. ఇంకొకటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనసును కలిగి చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా, ప్రతివాదులను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషలను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారే. పేతురు గారు కూడా, కోడి కుయ్యకు ముందే నువ్వు ప్రభువారు ఎవరో తెలియదని అంటావు నువ్వు అని నిజంగా పేతురు గారి విషయంలో అన్నప్పుడు, ఆ విషయం తెలుసుకున్నప్పుడు పేతురు గారు, కోడి కుయ్యకు ముందే 3 సార్లు నువ్వు చెప్పేస్తావు, అబద్ధం ఆడతావు అంటాడు. పశ్చాత్తాపడతాడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అదేం చూపిస్తుందంటండి, నిర్దోషులు, ఇదిగో నువ్వు నిర్దోషమని రుజువు అంటండి. లోకానుసారమైనటువంటి దుఃఖం కాదు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అండి. నిజంగా మనం పొందుకుంటున్నామా? అందుకే సుంకర కూడానండి, లోకాసు వార్తలో చూస్తే 18:13లో సుంకర దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటికైనను నాకు ధైర్యం సాగట్లేదు. ఎందుకు? అయ్యో నేను పాపిని, నేను పొరపాట్లు చేశాను. ఆకాశం వైపు కనులెత్తుటికైన ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకున్నాడు. అయ్యో నేను పాపి. నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు రొమ్ములు కొట్టుకుంటాం, పశ్చాత్తాపడతాం, హృదయం విరుగుతుంది, నలుగుతుంది. రొమ్ములు కొట్టుకొనిచు దేవా పాపి నేను నిన్ను క్షమించమని పలికెను. అదండి మారు మనసు పొందుకున్నటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినటువంటి వాడు రొమ్మును కొట్టుకొని పాపిని ప్రభు నన్ను క్షమించంటాడు. వాడు మరలా పాపం చేయడు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం రుజువు చేస్తుందంట, నువ్వు నిర్దోషమని, నీలో ఇంకే దోషం లేదు, క్షమించబడ్డాయని. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వారికి చెప్తున్నాడండి దేవుడు, ప్రభువారు, వీళ్ళు ఏదో పాపం చేసి ఉంటారండి, అందుకే వీళ్ళు మరణించారు. ప్రభువారు అన్నారు, అంటే వీళ్ళు ఏదో పాపం చేశారని మరణించారని మీరు అనుకుంటున్నారా? అందుకే ప్రభువారు కూడా ఏమన్నారు చూడండి, అక్కడ లోకాసు వార్తలో ప్రభు గారు ఏమన్నారు చూడండి, ఇక్కడ కారని మీరుతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించుదురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఇదిగోండి, సిలోయములో అంట గోపురం కడుతుంటే 18 మంది చనిపోయారంట. అలా చనిపోయారని వాళ్ళ పాపులు అనుకుంటున్నారా మీరు? అలా తలంచొద్దు. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఏదో వీడికి కష్టం వచ్చేసింది, వీడికి ఏదో ఆపద వచ్చేసిందని,
వీడు పాపం చేశాడని కొంతమంది ఏం చేస్తారు, లెక్కలేసేస్తారు ఇంకేవాళ్ళు. లేకపోతే కరోనాలో మనమే దేవుడికి దగ్గరగా ఉన్నాము, మనమే దేవుని ఆరాధించాము, అందుకే మనం బ్రతికాము, వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోయారు అనే అనుకున్న వాళ్ళు ఉన్నారండి ఈ రోజుకి. కాదు, మార్పు చెందని మీరు బ్రతుకున్నారంటే ఏంటి, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దేవుని యొక్క రాజ్యంలో చోటు దక్కుతుంది. కనీసం దేవుడు మనకి వీళ్ళతో ప్రభువారు అంటున్నారు, అప్పుడు వీళ్ళతో అంటున్నాడండి, వీళ్ళతోటే అంటున్నాడు ఈ ఉపమానం, అర్థమవుతుందండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే నాటబడి ఉండెను. ఆ దినాల్లో యూదులు దేవుని ఎరిగి కూడా వారు ఎలా ఉన్నారు, నామమాత్ర క్రైస్తవులాగా, దేవుని బిడ్డలాగా. ఈ దినాన మనం కూడా దేవుని నమ్ముతున్నాం, కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే. ఇక్కడ చెట్లు బోలెమంది ఉన్నాము ఇప్పుడు మన గురించే. ఇదిగోనండి, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండు, అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. నిజంగా దేవుడు మన హృదయాన్ని కనుక తేరి చూస్తే, మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము. తండ్రి అంటున్నాడు, వీడు మారట్లేదు, ఇంకేడు వీడిలో ఏ మార్పు లేదు. ప్రభువారు తండ్రితో విన్నవించుకున్నాడు, తండ్రి ఇదిగో 3 సంవత్సరాలు చూసావు కదా, ఈ సంవత్సరం కూడా చూద్దాం, వీడు మారతాడు, ఈమె మారుతుంది, మార్పు చెందుతుంది, మారు మనసు పొందుకుంటారు అని ప్రభువారు ఇదిగోండి దీని నరికివేయమైనను, దీనివలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోను, ద్రాక్ష తోట మాలతో చెప్పాను. వ్యవసాయకుడు ఎవరండి, ప్రభువారు. ఈ చెట్టు వల్ల ఉపయోగం ఉంది, వీడి వల్ల ఉపయోగం ఉంది, భూమికి భారం వీడు, తీసేయ్ అంటే ప్రభువారు మన పక్షాన్ని ఉండండి. ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడైనా మనం మార్పు చెంది మారు మనసు పొందుకుంటే, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం మట్టుకుండనేమో, ఇదిగో ఏదైనా వాక్యంతో పశ్చాత్తాపం పొందుకుని, దైవ చిత్తానుసరుడు దుఃఖం పొందుకుని వీడు నిర్దోషిగా నీ ఎదుట నిలబడతాడయ్యా, ఈ సంవత్సరం ఒక్క అవకాశం ఇయ్యని ప్రభువారు వేడుకున్నారంటే, ప్రియ సోదరి సోదరు, ఒకవేళ ఆ ఒక్క చెట్టు అంజూరపు చెట్టు మనమేనేమో, అయ్యో నాలో మార్పు రావాలయ్యా, మారు మనసు రావాలయ్యా, పశ్చాత్తాపం పొందుకొని ఇదిగో నా చెడుతనాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరగాలయ్యా అని ప్రభువారు అందుకని ఈ ఉపమానాలు చెప్పేవారు. అర్థం కాదనే ఉద్దేశంతో. మరి మనకేం అర్థమవుతుంది, మనం దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాం, మార్పు చెందుతున్నామా, మారు మనసు పొందుకుంటున్నామా లేదా, లేకపోతే గొడ్డలే ఇదిగోండి చెట్టు ఆ వేరుల దగ్గర పెట్టబడి ఉంది, లేకపోతే నరకబడతాం. ఆ నరికిందంటే వాటిని అగ్నిలో పడేస్తారు, కాలిపోతుంది. అట్లా కాకుండా ఫలించేవారిగా, అంటే మార్పు చెందేవారిగా, మారు మనసు పొందుకునేవారిగా మనం జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ద్రాక్ష తోటల ప్రభా, అంజూరపు చెట్టయ్యా, ఇదిగో తండ్రి నువ్వు సమయం ఇస్తున్నావయ్యా, మేము ఈ ఉన్న సమయంలో మార్పు చెంది మారు మనసు పొందుకొని మా చెడుతనాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరిగి నీకు ఇష్టం బిడ్డలుగా మేము జీవించడానికి, ఇదిగో దేవా ఈ దినాల్లో కూడా ఆ దినాలయ్యా మేమే జ్ఞానవంతులు, మేమే భక్తిపరులమని ఎదుటి వారిని తృణీకరించేటటువంటి వారయ్యా లేదయ్యా, మేము మార్పు చెందాలి, మారు మనసు పొందుకోవాలని సెలవుస్తున్నాం. అటువంటి భాగ్యాలు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.